ఏపీ సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యారు. కొత్త సీఎస్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన మొదట జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్ పేరు వినిపించినప్పటికీ చివరకు విజయానంద్ కు ముందుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన బీసీ వర్గానికి చెందినవారు. దాంతో ముఖ్యమంత్రి ఆయన వైపు మొగ్గు చూపడం జరిగింది. ఏపీ సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. కొత్త సీఎస్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన మొదట జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్ పేరు ఇప్పటి వరకు వినిపించినప్పటికీ చివరకు విజయానంద్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నళిని, ఏపీ కొత్త సీఎస్ గా విజయానంద్ నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వచ్చాయి. యాక్చువల్ గా సీఎస్ నియామకానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ గట్టిగానే జరిగిందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజులుగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక 8 మంది ఐఏఎస్ అధికారులు సీనియారిటీ ప్రకారం ఉన్నారు. సిసోడియా కావచ్చు, శ్రీలక్ష్మి కావచ్చు, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు సాయి ప్రసాద్ కావచ్చు, అనంతరాం కావచ్చు, వీళ్ళంతా కూడా సీనియారిటీ లిస్ట్ లో ఉన్నారు. అయితే ముందుగా రిటైర్ అయ్యే అంశంలో విజయానంద్ కి కొంత అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సర్వీసు వచ్చే ఏడాది అంటే 2025 నవంబర్ తో ముగుస్తుంది. దాంతో ముందుగా రిటైర్ అవ్వడానికి ఆస్కారం ఉన్నందున కొత్త సీఎస్ గా ఆయనకు అవకాశం ఇస్తున్నట్టుగా కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా సాయి ప్రసాద్ సీఎస్ గా చేయాలని కొంత ఒత్తిడి కూడా సీఎం మీద, ప్రభుత్వ వర్గాల మీద వచ్చింది. కానీ ముందుగా రిటైర్ అయ్యే అంశంలో నిర్ణయం తీసుకుని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న విజయానంద్ కు ఈ అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31 అంటే 2 రోజుల్లో రిటైర్ అవుతారు. కొత్త సీఎస్ గా విజయానంద్ జనవరి 1న బాధ్యతలు తీసుకుంటారు. అయితే విజయానంద్ ముందు కొన్ని సవాళ్లు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 అమలు చేయడం, వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. వీటన్నిటికీ కార్యాచరణ ఏ రకంగా సిద్ధం చేయాలి, వీటిలో సీఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి కొత్త సీఎస్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు, రాజధాని నిర్మాణం, వీటన్నిటి మీద కూడా కొంత డీటెయిల్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. కొత్త సీఎస్ మీద ఆ బాధ్యత ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నళిని, అయితే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం వెనక ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు, ఏమని తీసుకోవచ్చు మనం ప్రత్యేకంగా విజయానంద్ నియమించడంపై? అంటే విజయానంద్ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి ముందుగా రిటైర్ అవుతారన్న ఒక కారణం ఒకటి. అయితే ఇందాక చెప్పినట్టు యాక్చువల్ గా సీఎస్ కానీ ఉన్నతాధికారుల నియామకానికి సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్ రాదు. కానీ బీసీ వర్గానికి కొంత ప్రాధాన్యత ఇవ్వడం, సాయి ప్రసాద్ సొంత సామాజిక వర్గం కావడంతో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే కనుక ఒత్తిడితో మళ్ళీ కొన్ని సంకేతాలు అటు ఇటు వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విజయానంద్కి అవకాశం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఎలాగా నవంబర్ లో రిటైర్ అవుతారు కాబట్టి తర్వాత సీనియారిటీ ప్రకారం సాయి ప్రసాద్ కి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అందుకన్నా ముందుగా రిటైర్మెంట్ ఏదైతే నవంబర్ లో అవుతారు కాబట్టి ఈ అవకాశం ఇస్తే కనుక కొంత సీరియస్ గా దృష్టి పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాల మీద ముందుకెళ్లే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో విజయానంద్ ఎంపిక చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నళిని, రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్.